ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఇద్దరు లేసారా? ప్రార్థన చేశారా? క్షేమంగా ఉన్నారు కదండి? యేసయ్య గొప్ప దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే దయచేసి హృదయాన్ని యేసయ్యకు సమర్పించుకోండి. పాపక్షమాపణ, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మరొక నూతన దినాన్ని మనకు కలిగించినందుకు మహోన్నతమైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగం నిర్గమకాండములో నుంచి 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రుని సిత్తగొట్టును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క దక్షిణ హస్తమట శత్రుని సిత్తగొడుతుందంట. చూసారా? దేవుని యొక్క దక్షిణ హస్తము బలముంది అతిశయిస్తుందంట. అది బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రుని సిత్తగొట్టును. ఈరోజు ఉదయకాలం లేచిన చాలా మంచి అనేక శత్రువులు మనకి పోరాటం కదండి. ఉదయకాలం లేచిన నుంచి ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, బిడ్డల పరంగా శత్రువు మనల్ని వేధిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ప్రజల్ని వేధిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయకుండా సమస్యలతో, కుటుంబంలో అనారోగ్యంతో బాధ పెట్టిస్తూ, తలనొప్పి, మోకాలు నొప్పి, నడుముల నొప్పి, కడుపులో నొప్పి, వామిటింగ్స్, ఇలాగా శత్రువు మనల్ని హింస పెడుతూ ఉంటుంది కదా. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దక్షిణ హస్తము నీ శత్రుని సితగొట్టును. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్ చెప్పండి అందరూ. సితగొడతాను అంటుంది. ఆయన పాదముల కింద శత్రుని తొక్కేస్తాను అంటున్నాడు యేసయ్య. సితగొడతాను అంటున్నాడు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసి దేవునికి గొప్ప చెప్పేయండి. ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రతి ఒక్క సమస్యను దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఖచ్చితంగా శత్రువుని శీఘ్రంగా సితగొడతానని ఇంకొక దిక్కుందనమాట. మన శత్రువైన సాతాన్ని శీఘ్రంగా సితుకు దుఃఖిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా కొత్త నిబంధనలో. ఇలాగా ఈరోజు శత్రువుని వ్యాపారంలో శత్రువు వేధిస్తుందా? ఉద్యోగంలో శత్రువు వేధిస్తున్నాడా? కుటుంబంలో పిల్లల పట్ల శత్రువు వేధిస్తున్నాడా? బిడ్డలకి జ్ఞానం లేకుండా, చదువులు లేకుండా, భార్యాభర్తల మధ్యలో శత్రువు వేధిస్తున్నాడా? అసమాధానం కలిగిస్తున్నాడా? అనుమానాలు కలిగిస్తున్నాడా? జగడాలు పట్టిస్తున్నాడా? కుటుంబాన్ని విడదీసి బిడ్డలు ఒక పక్క, తల్లిదండ్రులు ఒక పక్క ఇలాగా బాధిస్తున్నాడా? శత్రువు ఈరోజు కనపడకుండా పోతాడు. ఏంటి? దేవుని యొక్క దక్షిణ హస్తము శత్రుని సితకు దొక్కుతుందంటే యేసునామములో సితకు దొక్కిస్తానంటున్నాడు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు కూడా మనం ప్రేమించే దేవుడు అండి. సాతాను మనం వేధిస్తుంటే చూస్తూ ఊరుకుండుకోడు. అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టండి, కన్నీరు విడవండి. దేవుని సన్నిధిలో ప్రభువా మా కుటుంబంలోనికి రాయా, మా హృదయంలోకి రాయా, సహాయం చేయి ప్రభువా అని అడిగినప్పుడు ఖచ్చితంగా శత్రుని సితగొట్టి మన వెంటనే దేవుడుండి, మన పక్షముగా దేవుడుండి ఆయన మనకి విజయం ఇస్తాడు. శత్రుని సితుకు దొక్కిస్తాడనమాట. ఎక్కడికి పోయినా అసమాధానం కలుగుతుందా? ఏదో కూడా విజయం కలగటం లేదా? శత్రు అడ్డగిస్తున్నాడు. ఈరోజు ఆ శత్రుని దేవుని యొక్క దక్షిణ హస్తము సితగొడుతుందంట. ఏమి యేసునామములో సితగొడతానంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. స్పష్టంగా వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. సమస్యలు ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, అనారోగ్యపరంగా ఆయన ఉన్నవారు ఈ యొక్క వాగ్దానం ఎత్తి ప్రభా వాగ్దానం నెరవేర్చిన ఆయన ఇప్పుడే మా జీవితంలోని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఇంకెందుకు భయపడకండి, సంతోషంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యం ఉండండి, కుటుంబంలో ఆనందంగా ఉండండి, కుటుంబంలో ప్రార్థించండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. శత్రుని ఇంకా అగ్గుపడకుండా సితుకు దొక్కుతా అంటున్నాడు దేవుడు. దుష్టుని సితుకు దొక్కిస్తాను అంటున్నాడు. చూడండి, ఆయన కాలుతో తొక్కేస్తాడు శత్రుని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అసమాధానం గురవుతుంది కదా. ఈరోజు శత్రుని ఎప్పుడైతే తొక్కేస్తాడు దేవుడు, అన్ని విధాలుగా దేవుడు నువ్వు దీవించబడతావు. అన్ని ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబపరంగా, పిల్లల పరంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో అన్ని విధాలుగా నువ్వు దీవించబడతావు. ఇన్ని రోజు శత్రువు అడ్డగించాడేమో, వాడిని తొక్కేస్తున్నాడు, శత్రువు తొక్కుతాడు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు అన్ని విధాలుగా దీవించబడతావు. యేసునామములో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి నిజంగా యెహోవా హస్తము దక్షిణ హస్తము బలముంది, యెహోవా దక్షిణ హస్తము శత్రుని చితగ్గొడుతుందని సెలవిస్తున్నాం లేఖనాలు ప్రభువా.
చితగొట్టును అని సెలవిస్తున్నాయి ప్రభా. నిజంగా ఏ కుటుంబంలో శత్రువు వేధిస్తుందో ఆ శత్రుని దొక్కండి ప్రభా, అనగదొక్కండి యేసు నామములో. దొక్కిస్తాను వాగ్దానం చేసిన దేవుడి వాగ్దానం నెరవేర్చండి ప్రభా. ఉద్యోగం తెచ్చండి అయా. ఇంకా నాయన వివాహం కాని వారికి వివాహ సంబంధం సమకూర్చండి యేసు నామములో. మంచి వివాహ సంబంధం సమకూర్చబడిన కాక తండ్రి అయా. గర్భాలు తెరవండి వేస్తున్నాము. ప్రతి ఒక్క గర్భం వేస్తున్నాము తెరవబడును గాక. కుమారులు మీరిచ్చే భాగ్యం ఆయన, మీరిచ్చే స్వాస్థ్యం కదా ప్రభావ, మీరిచ్చే బహుమానం అయ్యా. బిడ్డలకు బహుమానం దయచేయండి, కృప చూపించమని ప్రభావ. గర్భిణీ స్త్రీ ముట్టు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత అన్ని కూడా కలుగునుగా చేస్తున్నాములో. భార్యాభర్తలు సమాధానం తెచ్చండి. విడిపోయిన కుటుంబాలను ఏకజనంగా చేయండి. అత్త కోడళ్ళ మధ్యలో, మామల మధ్యలో సమాధానం తెచ్చండి. ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో కుటుంబాల్లో సమాధానం కలుగును కాకతండి. ఉద్యోగం, వ్యాపారంలో సమాధానం కలుగును కాకతండి. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి వేస్తున్నాంలో. కాపాడు క్షేమం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల్లో తోడుండండి, ఆశీర్వదించండి. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించండి తండ్రి. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. సంఘాన్ని, సేవకులందరినీ విశ్వాసాలను దీవించి బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.